జీరో సబ్స్క్రైబర్స్ పైన లక్షల మంది దగ్గరికి మీ వీడియో చేరుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. జీరో సబ్స్క్రైబర్స్ పైన లక్షల మంది దగ్గరికి మీ వీడియో చేరుతుందంట. సో చాలా గుడ్ న్యూస్ గాయ్స్. ఎందుకోసం అంటే సో ఇప్పుడు చూడండి, పెద్ద క్రియేటర్స్ కి లక్షల వ్యూస్ వస్తున్నాయి, లక్షల ఇంప్రెషన్ పంపుతున్నాడు. మీకు చూడండి గాయ్స్, ఇక్కడ లక్షల ఇంప్రెషన్ పంపుతున్నాడు. చూడండి, లక్షల ఇంప్రెషన్ పంపుతున్నాడు, లక్షల వ్యూస్ వస్తున్నాయి పెద్ద క్రియేటర్స్ కి. అని ఇప్పుడు చూడండి, చిన్న క్రియేటర్స్ చూడండి గాయ్స్, ఇక్కడ ఇంప్రెషన్ చూసుకుంటే చూడండి ఎంత ఇంప్రెషన్ ఉందో. సో అది వ్యూస్ వస్తున్నాయండి. సో వ్యూస్ చూసుకుంటే చూడండి గాయ్స్, ఇక్కడ వ్యూస్ ఎంత వస్తున్నాయో. సో అట్లా ఇప్పుడు చిన్న క్రియేటర్స్ కి లక్షల మంది దగ్గరికి ఇంప్రెషన్ అయితే పంపుతాని యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. చూసుకుంటే గాయ్స్, ఇక్కడ చిన్న క్రియేటర్స్ కి ఇంప్రెషన్ చూసుకుంటే డౌన్ ఉంది, మొత్తానికి వ్యూస్ డౌన్ ఉంది అండ్ ఇంప్రెషన్ డౌన్ ఉంది. అంటే ఆడియన్స్ దగ్గరికి పంపడం దాన్ని అంటారు అనమాట. ఇంప్రెషన్ అంటే ఆడియన్స్ దగ్గరికి పంపడం అంటారు అనమాట. సో మొత్తానికి డౌన్ ఉంది అనమాట చిన్న క్రియేటర్స్ కి. అండ్ వ్యూస్ ఎక్కడ నుండి వస్తాయండి. సో అట్లా చూడండి గాయ్స్, ఇక్కడ పెద్ద క్రియేటర్స్ కి ఇంప్రెషన్ చూసుకుంటే చాలా చూడండి గాయ్స్, ఇక్కడ ఇంప్రెషన్ మీద షాకింగ్ కదా. సో వాళ్ళకైతే అట్లా పంపుతున్నాడు అండ్ గంటలో లక్షల వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. సో అట్లా వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది ఏంటిదంటే, సో ఇప్పుడు జీరో సబ్స్క్రైబర్స్ పైన ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో, ఎవరైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తారో వాళ్ళ ఇంప్రెషన్ అండ్ లక్షల మంది దగ్గరికి పంపుతామని యూట్యూబ్ కొద్ది చెప్తుంది. ఫస్ట్ వీడియోనే మీ వీడియో వైరల్ కావాలి, ఫస్ట్ వీడియోనే సో మీ 4,000 వాచ్ టైం కంప్లీట్ కావాలని యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది. ఆ వీడియో ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాపర్లీ ఈ వీడియోలో మొత్తం చెప్తాను. చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది వీడియో అయితే. సో ఇప్పటి వరకు ఇలాంటి వీడియో మీరు చూడలేదు అనుకుంటున్నా. సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీ ఛానల్ ఒక్క వీడియోతో మానిటైజేషన్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా నేను రాసిస్తున్నా. ఎందుకోసం అంటే ప్రాపర్లీ ఎడిటింగ్ చేసుకోవాలి, ప్రాపర్లీ స్క్రిప్ట్ అనేది ఇట్లా రైట్ చేసుకోవాలి. సో రైట్ చేసుకుంటేనే ఆ పాయింట్ బై పాయింట్ మీరు షూట్ చేసుకోవాలి అండ్ ఎడిటింగ్ పర్ఫెక్ట్లీ చేసుకోవాలి. మొత్తం ఉంటుంది. సో మొత్తం ఈ వీడియోలు చెప్తాను. యూట్యూబ్ ఖుద్ చెప్తుంది, నేను చెప్తలేను, యూట్యూబ్ ఖుద్ చెప్తుంది. మొత్తం వీడియోలు చెప్తాను. వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నాను. ఆబ్వియస్లీ మీరు కూడా విన్నర్ కావాలంటే సో ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయండి, అక్కడ నుండి మీరు వెళ్ళి ఫాలో కావండి అనమాట. ఓకే, సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఇవన్నీ రూల్స్ అయితే ఫాలో కావాలంటే. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి గాయ్స్. చూడండి, సో యూట్యూబ్ ఖుద్ చెప్తుంది ఏంటిదంటే, చూడండి పౌచానా అంటే ఏంటి? హిందీలో పంపడం, మన తెలుగులో పంపడం, ఇక్కడ హిందీలో అయితే పౌచానా అంటున్నారు, పౌన్స్నా అంటున్నారు కదా. సో చూడండి గాయ్స్, ఇక్కడ అప్నే యూట్యూబ్ వీడియో తక్ చూడండి అంటే యూట్యూబ్ వీడియో ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి మన వీడియో ఫస్ట్ వీడియోనే పంపాలి. ఎలా పంపాలి? సో దీని సోర్స్ ఇచ్చిందనమాట. సోర్స్ అంటే ఏంటి? సో దీని గురించి అర్థం ఇచ్చిందనమాట. అంటే ప్రాపర్లీ తెలుగులో చెప్పాలంటే అర్థం అంటారు కదా. సో అంత తెలియదు, బట్ నేను చెప్తాను అనమాట. సో అట్లా పౌచానా అంటే సో పంపడం అంటే పౌన్స్నా. లైక్ చూడండి కదా, ఇక్కడ బనే ఔర్ బి ఆసాన్. చూడండి, వీళ్ళు సోర్స్ ఇచ్చిండ్రు అంటే అచ్చే వీడియోకు అటెన్షన్ తో మిల్తీ హై చాయే. సో అంటే మంచి వీడియో చేసినాం, బట్ మనం ఫస్ట్ వీడియోనే వైరల్ కావాలంటే అటెన్షన్ దొరకాల్సిన అవసరం ఉంది అని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. వీడియోకు టైటిల్, కీవర్డ్స్ ఆర్ థంబ్నెయిల్ కు ఆప్టిమైజ్ కరే. అంటే చూడండి గాయ్స్, ఇక్కడ మీరు పర్ఫెక్ట్లీ వీడియో కరెక్ట్ చేసిండ్రు అనుకోండి, కరెక్ట్ చేసిండ్రు అనుకోండి అంటే ఎడిటింగ్ పర్ఫెక్ట్లీ చేసిండ్రు, దానికి క్లైమాక్స్ ఇప్పుడు సినిమాటిక్ చేసిండ్రు అనుకోండి, పర్ఫెక్ట్లీ చేసిండ్రు. ఓకే, మీరు టైటిల్ కరెక్ట్ పెట్టకపోయినారు అనుకోండి అండ్ ఇక్కడ కీవర్డ్స్ కరెక్ట్ పెట్టకపోయినారు అనుకోండి, యూట్యూబ్ ఏమని చెప్తుందంటే దానికి ఆప్టిమైజ్ చేయు. నువ్వు వీడియో కరెక్ట్ చేసావు, ఓకే, ఎడిటింగ్ పర్ఫెక్ట్లీ చేసావు, దాన్ని ఆప్టిమైజ్ చేయమని చెప్తుంది. టైటిల్ కరెక్ట్ పెట్టు, కీవర్డ్స్ ఆర్ థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. కరెక్ట్ ఇవన్నీ కరెక్ట్ సెట్ చేసినావు అనుకోండి, మీ వీడియో లక్షల మంది దగ్గరికి వెళ్తాయని యూట్యూబే ఖుద్ చెప్తుంది అనమాట. చూడండి, కర్నే సే జ్యాదా వ్యూవర్ ఆప్కే కంటెంట్ తక్ పहुंच पाते हैं. చూడండి, నేను చెప్తలేను, మీకు ఇక్కడ స్క్రీన్ కాల్ పెట్టినా చూడండి, మీరే చూస్తున్నారు కళ్ళతో. చూడండి, కర్నే సే జ్యాదా వ్యూవర్ ఆప్కే కంటెంట్ తక్ పहुंच पाते हैं. నేను చెప్తలేను అంటే అలా చేస్తే ఇప్పుడు చూడండి, మీరు పర్ఫెక్ట్లీ వీడియో ఎడిటింగ్ చేశారండి. ఓకే, బాగుంది, వీడియో ఎడిటింగ్ చేశారు. టైటిల్ ఏం పెట్టారంటే ఈ వీడియో చూసేయండి నవ్వుతారని మీరు టైటిల్ పెట్టేస్తారనమాట. ఆడియన్స్ ఏం చేస్తారంటే నవ్వుతారంటే ఓకే కొద్దిగా చూస్తారనమాట, క్లిక్ చేస్తారా లేదా క్లిక్ చేయరు వదిలేస్తారనమాట. సో ఇక్కడ యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఇది వెళ్ళిపోతుంది మళ్ళీ చూడండి. ఆయనకి చూడండి ఆప్టిమైజ్ చేయమని చెప్తుంది. వీడియోకు టైటిల్, కీవర్డ్స్ ఆర్ థంబ్నెయిల్ ఆప్టిమైజ్ కరో అంటే థింకింగ్ చేయు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్ చేయు. నువ్వు భలే వీడియో ఎడిటింగ్ చేసావు, ఓకే, బట్ ఇక్కడ నువ్వు థింకింగ్ చేయకుంటే, టైటిల్ కరెక్ట్ పెట్టకుంటే, థంబ్నెయిల్ కరెక్ట్ పెట్టకుంటే మీ వీడియోకి మేము పంపుతాం, బట్ ఆడియన్స్ దాన్ని క్లిక్ చేయాలి కదా అని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది. యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే మేము పంపుతాం, ఒక 100 పీపుల్ దగ్గరికి పంపుతామండి. పంపిన తర్వాతకి అందులో ఉంచి 10% అన్నా చూడాలన్నమాట. చూస్తేనే మీ వీడియో వైరల్ అవుతా, లేకపోతే వైరల్ కాదని యూట్యూబ్ అయితే చెప్తారు అనమాట. అండ్ ఫస్ట్ పాయింట్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, యారై ఆప్నే కంటెంట్ కో జ్యాదా లోగే తక్ పहुंचाने की స్టెప్ బై స్టెప్ గైడ్. అంటే
నేను ఇక్కడ చెప్పిన మొత్తం ఇట్లా స్క్రోల్ చేయని చెప్తుంది. నేను ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి guys. ఇక్కడ స్టెప్ 1 చూసుకుంటే టైటిల్ ఐసే లిఖో జో లోగ్ వాకక్ సర్చ్ కర్తే హై. చూడండి guys, ఇక్కడ జో లోగ్ వాకక్ సర్చ్ కర్తే హై అంటే ఎగ్జాంపుల్ కోసం ఇందాక చెప్పాను కదా, అండ్ ఈ వీడియో చూసేయండి నవ్వుతారు అని మీరు ఫస్ట్ వర్డ్ లో పెట్టిన అనుకోండి. ఓకే, పాయింట్ బాగుంది, వర్డ్స్ బాగుంది అనమాట. అంటే చూడగానే అందంగా కొట్టింది, అంటే చూడగానే క్లిక్ చేసేలాగా బాగుంది. నేను ఇప్పుడు చెప్పిన కదా, అండ్ ఈ వీడియో చూసేయండి నవ్వుతారు, నవ్వు ఆపలేరు అంటే కామెడీకి సంబంధించింది నేను చెప్పాను అనమాట. ఓకే, అది షార్ట్ కట్ లో పెట్టిండ్రు. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రేస్ ఇచ్చేస్తారు. రేస్ ఇచ్చిన తర్వాత మిగతాది ఇంగ్లీష్ లో ఒక టైటిల్ ఇవ్వాలి. ఏమిస్తారు? సో మీకు నచ్చినలాగా ఇవ్వాలి, ఇంగ్లీష్ లో వర్డ్స్ లో ఒక టైటిల్ ఇచ్చేయండి. సో ఆ టైటిల్ ఇచ్చిన తర్వాత ఒకటి మీకు నచ్చినలాగా ఇంకొకటి ఏదైనా ఒక టైటిల్ ఇచ్చేయండి అనమాట. సో అది టైటిల్ ఎలా ఉండాలంటే వీడియోకు సంబంధించింది మ్యాటర్ ఉండాలా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో చూసేయండి నవ్వుతారు ఒకటి షార్ట్ కట్ లో పెట్టినరండి, అది ఒకటి బాగుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ అనేది టైటిల్ ఎలా ఉండాలంటే వీడియోకు సంబంధించింది ఉండాలి. వీడియోలో ఏం మాట్లాడారు అనేది అది ఖచ్చితంగా ఉండాలని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది, సాఫ్ సుప్ చేయాలని చెప్తుంది. టైటిల్ ఐసే లిఖో జో లో వాకర్ సర్చ్ కడితే చూడండి, అవునా. అది ఇక్కడ చూసుకుంటే ఏ कीवर्ड की तरह सोचे खुद से पूछे अगर मुझे सर्च बार में टाइप करना हो तो. చూడండి guys, ఇక్కడ खुद से पूछे అంటే మనల్ని మనం థింకింగ్ చేయమని చెప్తుంది. అంటే అగర్ ముజే సర్చ్ బార్ మే టైటిల్ కర్నా హో అంటే సర్చ్ బార్ లో టైటిల్ రావాలంటే, మన వీడియో ఖచ్చితంగా రావాలంటే టైటిల్ చాలా ఇంపార్టెంట్. ఆ టైటిల్ ఎలా తీసుకుంటారో ఎలా చేస్తారు థింకింగ్ చేసి టైటిల్ పెట్టమని యూట్యూబ్ చెప్తుంది. జైసే చూడండి ఇక్కడ మీరు సోర్స్ కూడా ఇచ్చిండ్రు. అగర్ కోई रेसिपी सर्च करनी हो तो చూడండి guys, यहाँ ट्रैक करके देखो घर पर माचा लाते कैसे बनाए आसान रेसिपी एंड कीवर्ड्स माचा लाते होममेड रेसिपी इजी क्रिंक्स. చూడండి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కోసం గరిపే మాచా కైసే లాతే అంటే మాచా అంటే ఏంటి? ఫిష్ కదా, చేప కదా. సో ఆ చేప తెస్తాం, ఎలా తెస్తారు, సో ఎలా వండుతారు అవన్నీ. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం టైటిల్, సో చేప తెచ్చాము ఇలా వండాము అంటే టైటిల్ కరెక్ట్ పెట్టాలి. అండ్ కరెక్ట్ పెడితేనే ఆడియన్స్ చూస్తారు. ఇక్కడ సోర్స్ అంటే అదే అండి, అగర్కి రెసిపీ సర్చ్ కర్నీ అయితే అంటే కుకింగ్కి సంబంధించి సెర్చ్ చేస్తే ఇలా టైటిల్ పెట్టాలి అంటే కరెక్ట్ పెట్టాలని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది. ఓవరాల్ మొత్తానికి అంటే ఎగ్జాంపుల్ కోసం చికెన్ కర్రీ ఎలా అంటున్నారు అంటే చికెన్ కర్రీ ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు సింపుల్ గా పెడితే బాగుంటుందని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది అలా అనమాట. ఇక్కడ చూసుకుంటే guys, ఇక్కడ యూట్యూబ్ మళ్ళీ ఏమంటుంది అంటే చూడండి guys, ఇక్కడ క్లిక్ బెట్ కో కహేనా టైటిల్ క్లియర్ ఔర్ సై రకే. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదేనండి, మొత్తం యూట్యూబ్ కొంచెం చెప్తుంది అదే. క్లిక్ బెట్ కు కహే నా టైటిల్ క్లియర్ ఔర్ సై రకే అంటే ఆడియన్స్ కు అర్థం కావాలి. ఇప్పుడు చూడండి షాకింగ్ లో ఒక 2-3 వర్డ్స్ పెట్టాలి. షాకింగ్ లో చికెన్ వండాం కిర్రాక్ ఉంది అంత పెట్టేసిండ్రా, అయిపోయిందా. చికెన్ కర్రీ ఇలా చేస్తే చాలా చాలా బాగుంటాయండి, ఇలా చేయండి స్టెప్ బై స్టెప్ అయితే చెప్పిన ఈ వీడియోలో మొత్తం చూసేయండి అని మనం స్టెప్ 2 లో చెప్పాలన్నమాట. ఫస్ట్ వర్డ్ లో షాకింగ్ లో పెట్టాలి, సెకండ్ పార్ట్ లో అంటే అదే టైటిల్ లో ఒకటి అర్థమయ్యేలాగా పెట్టాలన్నమాట. యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది, అప్పుడే మన వీడియో వైరల్ అవుతాయని చెప్తుంది అనమాట. చూడండి guys, ఇక్కడ आपके टाइटल में बिल्कुल वही बात होनी चाहिए जो आपके व्यूअर को देखने या सीखने को मिले. అవునా, అర్థమైందా? అంటే వాళ్ళు వీడియో క్లిక్ చేస్తారు, టైటిల్ని చూసి క్లిక్ చేస్తారు, లేదా థంబ్నెయిల్ని చూసి క్లిక్ చేస్తారు, ఏదో ఒకటి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియోలో వాళ్ళకు మంచిగా మనస్ఫూర్తిగా అనిపిస్తేనే ఆ వీడియో చూడాలి. వాళ్ళు అంటే వాళ్ళకు నేర్చుకోవడానికి దొరకాలి కాబట్టి వాళ్ళు వీడియో చూస్తేనే అంటే వాళ్ళు క్లిక్ చేసి చూస్తేనే మనకు సో వ్యూస్ వస్తాయని యూట్యూబ్ అయితే చెప్తుంది. మళ్ళీ ఇంప్రెషన్ పంపుతామని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే guys, देखे कि किस तरह के टाइटल पर ज़्यादा व्यूज आते हैं आगे की वीडियो में उसी हिसाब से चेंज करें. అంటే ఏ టైటిల్ పైన ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మీరు థింకింగ్ చేయండి. యూట్యూబ్ కొంచెం చెప్తుంది ఏ టైటిల్ పైన ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఆ టైటిల్ ఏది వైరల్ అవుతున్నది. ఇక్కడ చూడండి యూట్యూబ్ స్టూడియో మే అనలిటిక్స్ మే అండ్ సిటిఆర్ క్లిక్ టు రేట్ చెక్ కర్ అంటే ఇవన్నీ చెక్ చేయమని చెప్తుంది. భలే వీడియోస్ చేస్తానంటే డైలీ వీడియోస్ చేస్తాను దీనిపైన, సో అట్లా మీరు చెక్ చేయమని చెప్తుంది. అండ్ ఇంకా స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి guys, ఇక్కడ స్టెప్ 2 చూసుకుంటే thumbnail ऐसे बनाए जो देख कुछ अलग. అవునా, జాగ్రత్తగా వినండి. జో లోగ్ దేకే అలగ్ అంటే మీరు ఒక టాపిక్ పైన వీడియో చేస్తున్నారండి. ఓకే, ఆ టాపిక్ పైన వీడియో చేస్తే మీరు ఫస్టే యూట్యూబ్లో సెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్ కోసం నేను చికెన్ గురించి తీసుకుంటానండి. ఎగ్జాంపుల్ కోసం చికెన్ కర్రీ ఎలా చేయాలి మీరు తెలుగులో సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే అక్కడ వేరే వాళ్ళ వీడియోస్ అయితే వస్తాయి కదా, ఆబ్వియస్లీ వస్తాయి. వాళ్ళు ఎలా మాట్లాడారు, ఎలా వండారు మొత్తానికి ప్రాపర్లీ ఒక నోట్లో రైట్ చేసుకోవాలి. వాళ్ళకి మించి మనం వీడియో చేసినాం అనుకోండి డిఫరెంట్ గా వ్యూస్ వస్తాయి అనమాట. అది యూట్యూబ్ అది చెప్తుంది అనమాట. అండ్ యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే థంబ్నెయిల్లో వాళ్ళు ఎలా పెట్టినరో వాళ్ళకి మించి మనం థంబ్నెయిల్ పెడితే బాగుంటుంది అని చెప్తుంది. అది కూడా సాఫ్ సూప్ అంటే అర్థం కావాలి, ఆడియన్స్ కు అర్థం కావాలి,
క్లిక్ బెట్ లో పెట్టకండి యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది. ఎగ్జాంపుల్ కోసం జైసే చూడండి guys, ఇక్కడ జైసే ఇచ్చింది బ్రైట్ కలర్ సిప్ టెక్స్ట్ और एक क्लियर इमेज चेहरा दिखाए, అది ఒకటి తమిళ చెప్పింది అనమాట. అంటే ఆడియన్స్ కు కలర్ఫుల్ గా అనిపించాలి టెక్స్ట్ లో అని చెప్తుంది. ఇక చూడండి జైసే చూసుకుంటే guys, అంటే thumbnail లో టెక్స్ట్ ఏం రైడ్ చేస్తామని అడుగుతుంది, అంటే ఏం పెడతామని అడుగుతుంది. అగర్ आपने रिव्यू फॉर्मेट में वीडियो बनाया है तो प्रोडक्ट प्लस अपना रिएक्शन दिखाए, అంటే చూడండి ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒకటి మీరు చూపిస్తున్నారు. నా దగ్గర ఇక్కడ ఏం ప్రోడక్ట్ లేదనమాట. ఎగ్జాంపుల్ కోసం ఈ బుక్ అనుకుందాం. ఈ బుక్ ని మీరు హైలైట్ చేస్తున్నారు, అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని ఇట్లా షాకింగ్ లో చూపించాలి, మనం చూసేలాగా మన ఫేస్ కూడా కనిపించాలి అని చెప్తుంది యూట్యూబ్ అయితే. సో అలా అయితేనే అంటే thumbnail లో అలా పెడితేనే ఆడియన్స్ దాన్ని క్లిక్ చేస్తారని యూట్యూబ్ అయితే కూడా చెప్తుంది అనమాట. సో ఇక చూసుకుంటే guys ఇక్కడ అండ్ ఇంకేమంటుందంటే అగర్ యా కోయి ట్యూటోరియల్ అయితే పహలే और बाद का लुक दिखाए, చూడండి ట్యూటోరియల్ చూసుకుంటే ఏదైనా ట్విట్టర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా అలా ట్విట్టర్ అనుకుందాం. సో అట్లా మీ ఫేస్ క్లియర్లీ కనిపించాలి, ఆడియన్స్ కు క్లియర్లీ కనిపించాలి, కాబట్టి ఆ టెక్స్ట్ కూడా క్లియర్లీ కనిపించాలని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తున్నాను. సో అప్పుడే మీ వీడియో వైరల్ అవుతుంది, ఇంకా మీ వీడియో లక్షల మంది దగ్గరికి వెళ్తాయని యూట్యూబ్ అయితే కొంచెం చెప్తుంది. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి guys, ఇక్కడ లాస్ట్ వన్ చూసుకుంటే స్టెప్ 3 అన్నమాట 2 ఇచ్చింది అనమాట. thumbnail ऐसे बनाए जो देखे कुछ अलग, ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ ఇచ్చింది, కాకపోతే కొద్దిగా వేరే ఇచ్చింది అనమాట. రూల్ आसान है, చూడండి guys ఇక్కడ రూల్ आसान है, आपके thumbnail से आपके वीडियो की कहानी बयान होनी चाहिए बिना साउंड के भी. చూడండి ఎగ్జాంపుల్ కోసం ఈ బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, చూసి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బినా సౌండ్, అంటే thumbnail ఎలా ఉండాలంటే బినా సౌండ్ ఏ టెక్స్ట్ లేకుండా చూసి క్లిక్ చేసేలాగా మీరు అట్లా thumbnail డిజైన్ చేసుకోమని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. షాకింగ్ అండ్ భలే షాకింగ్లో పెట్టకండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో ఇట్లా షాకింగ్ మన ఫేస్ షాకింగ్ కనిపించాలి అండ్ ఖచ్చితంగా కనిపించాలని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. మీరు అర్థం చేసుకోండి, వీడియో లెంత్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా కన్సిస్టెన్సీ రహే, చూడండి కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది. మీరు ఏ టైమింగ్ అయితే ఫిక్స్ చేసుకున్నారో అదే టైమింగ్ మీరు వీడియో మళ్ళీ రిపీట్ పబ్లిక్ కావాలి ఖచ్చితంగా. ఎందుకోసం అల్గోరిథం మీకు వెయిట్ చేస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ కోసం మీరు ఒక షాప్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ ఓనర్ ఖచ్చితంగా ఆ టైంకి వెయిట్ చేస్తారు, లేకపోతే ఫోన్ చేస్తారనమాట. సో అట్లా యూట్యూబ్ అయితే మనకు ఫోన్ చేయదు కదా, అలా అనేసి చెప్తున్నా. సో ఒక జోక్ చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కన్సిస్టెన్సీ రహే అన్నది కదా, ఏకీ తరహకి కలర్ యా స్టైల్ ఇస్तेमाल करे ताकि लोग एक नजर में ही आपके चैनल को पहचाने ले. అంటే చూడండి guys, ఇక్కడ మీరు స్పెషల్ ఈ రోజు డ్రెస్ వేరే వేస్తున్నారు అనుకోండి, మీ చీర అంటే పాతలాగా ఎలా ఉన్నారో, పాత వీడియోస్ ఎలా ఉన్నారో అలాగే మీరు ఉండండి అని యూట్యూబ్ అయితే కొద్దిగా చెప్తుంది. భలే వ్యూస్ వస్తున్నాయంటే స్టైల్ చేంజ్ చేస్తారు, ఇక స్టైల్ గా మాట్లాడతారు, స్టైల్ గా చేంజ్ చేస్తారు. అలా ఉండద్దు, మీరు పాతగా ఎలా ఉన్నారో అంటే ఓల్డ్ డేస్ లో ఎలా వీడియోస్ తీశారో అలాగే ఉంచమని యూట్యూబ్ కొద్దిగా చెప్తుంది. స్టైల్ మార్చకండి, వాయిస్ మార్చకండి, యాంకరింగ్ మార్చకండి అండ్ డ్రెస్సింగ్ మార్చకండి. సో డ్రెస్సింగ్ మార్చితే పర్వాలేదు, బట్ ఆడియన్స్ కు చూడగానే లుక్ చూడగానే మీరు అవునా అనేది చూస్తే అర్థం కావాలా, అప్పుడే క్లిక్ చేయాలని యూట్యూబ్ అంటే వాళ్ళకి అర్థం కావాలి. మొత్తానికి చూస్తే వాళ్ళకి అర్థం కావాలి, మీ ఫేస్ అర్థం కావాలి, ఒకటే క్లిక్ లోని మీ వీడియో అవును అన్నట్టు అర్థం కావాలని యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది. లేకపోతే మీరు చేంజ్ చేసిండ్రు అనుకోండి, స్టైల్ చేంజ్ చేసిండ్రు అనుకోండి అండ్ డ్రెస్సింగ్ చేంజ్ చేసిండ్రు అనుకోండి, యాంకరింగ్ చేంజ్ చేసిండ్రు అనుకోండి, ఆడియన్స్కి అర్థం కాదు కదా. సో అప్పుడు మీ వీడియో వదిలేసి వెళ్ళిపోతారని యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది అన్నమాట. ఓకే, ఓవరాల్ ఇదండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్లీ thumbnail, టైటిల్ అండ్ కీవర్డ్స్ మొత్తం కరెక్ట్ పెడితేనే ఫస్ట్ వీడియోని మీ వీడియో వైరల్ అవుతాయని యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది. ప్రాపర్లీ అండ్ ఎస్యూ చేసుకోమని యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్.